ఇవాల్టి టాప్ 20 న్యూస్. తెలంగాణ వార్తలు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత పెరుగుతుండటంతో గరిష్ట ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి. దుమ్ముగూడెం, ధర్మపురిలలో అత్యధికంగా 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో మొక్కజొన్న, జొన్న, సన్ఫ్లవర్ పంటల అదనపు నిల్వలను కొనుగోలు చేయడానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలో కేబినెట్ ఆమోదం లభించింది. జూన్ 1వ తేదీ నుండి 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు సిద్ధం చేసింది. హైదరాబాద్ నగరంలోని నోవా పాన్ జంక్షన్ పరిసరాల్లో సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన మెగా జాబ్ మేళల్లో 11,200 మంది నిరుద్యోగ యువత ఉద్యోగాలకు ఎంపికయ్యారు. తిరుమల తరహాలో యాదగిరిగుట్టను అభివృద్ధి చేయడానికి దాదాపు 100 కోట్ల నిధులతో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు పూర్తి చేశారు. పర్యావరణ విద్యకు సంబంధించిన ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు మే 29 తేదీకి రీషెడ్యూల్ అయ్యాయి. ఆంధ్ర వార్తలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరంలో క్షేత్రస్థాయి పర్యటనకు రానుండగా గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష జరగనుంది. ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ పరీక్షలు ముమ్మరం చేశారు. రైల్వే కోడూరు శాసనసభ్యుడు అరవ శ్రీధర్ తన ప్రభుత్వ విప్ పదవికి వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారు. సాలూరులో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి స్వయంగా పాల్గొని రోడ్లని శుభ్రం చేసి ప్రజల్లో అవగాహన కల్పించారు. ఎవరెస్ట్ పర్వతారోహణం ముగించుకొని తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు 2 తెలుగు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. ఆంధ్ర, ఒడిశా ఉమ్మడి ప్రాజెక్టు అయిన మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. గుంటూరు జిల్లా తెనాలిలో పోలీసుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఓ మహిళ సెల్ఫీ వీడియో విడుదల చేసి మృతి చెందడం సంచలనం రేపింది. జాతీయ వార్తలు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఢిల్లీ పర్యటనలో భాగంగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో భేటీ అయ్యారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజ్ కేసులో ప్రధాన నిందితుడు శుభం ఖైర్నాథ్ కు కోర్టు జూన్ 6 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దేశవ్యాప్తంగా కఠినమైన భద్రతా ఏర్పాట్లు మరియు నిఘా నడుమ యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షలు విజయవంతంగా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ వార్తలు. ఇరాన్ ఉద్రిక్తతలను ముగించుకునేందుకు మరియు గల్ఫ్ ప్రాంతంలో స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ జలసంధిని తిరిగి తేవడానికి అమెరికా చర్చలు తుది దశకు చేరినట్లు శ్వేత సౌధం ప్రకటించింది. చైనాలోని షాంగ్సీ ప్రాంతంలో బొగ్గు గనిలో జరిగిన భారీ పేలుడు కారణంగా కనీసం 90 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. లాటిన్ అమెరికాలో తన ఆర్థిక పట్టును పెంచుకోవడానికి యూరోపియన్ యూనియన్ మరియు మెక్సికో దేశాలు ఒక సరికొత్త చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి.